లక్షల కుటుంబాలకు నగదు రహిత వైద్యం. రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం. ఆరోగ్య తెలంగాణ సృష్టించడమే సర్కార్ లక్ష్యం. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభోత్సవం అయితే ఈ విధంగా జరిగిందనమాట అట్టహాసంగాన. సో ఉద్యోగులకు సంబంధించి ఇది కేవలం ఒక పథకం ప్రారంభం కాదు, రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం అన్నారు. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు వైద్య భరోసా కల్పించడానికి శ్రీకారం చుట్టిన పథకం. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రతా వ్యవస్థను సృష్టించడం శుభపరిణామం అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ సభ్యులు ఉద్యోగ సంఘాల నేతలకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఉద్యోగులపై ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనం అని చెప్పేసి అన్నారనమాట. సాధారణ ప్రజలకు సైతం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచింది. ఆరోగ్య తెలంగాణ సృష్టించడం లక్ష్యంగా చెప్పారు. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల పెండింగ్ బిల్లుల్ని కూడా తీరుస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. సో ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల బిల్లు పెండింగ్లో పెట్టింది. నెలకు 500 కోట్ల చొప్పున ప్రారంభమై ఇప్పుడు 2,000 కోట్ల చొప్పున అయితే పెండింగ్ బిల్లు అయితే చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం ఓ మైలురాయి అని చెప్పేసి అన్నారనమాట. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి అన్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ మాట్లాడుతూ మాగరం జగదీశ్వర్ గారు ఉద్యోగుల కళ నెరవేరిందన్నారు. అవసరమైతే పథకానికి అదనంగా 200 కోట్లు కేటాయిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అయితే తెలియజేశారనమాట. ఉద్యోగుల ఐకాస సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. తమ 64 డిమాండ్లో 35 పరిష్కారమయ్యాయని తెలిపారు. ఏ సమస్య ఉన్నా సీఎం, డిప్యూటీ సీఎం ఎవరి దృష్టికైనా తీసుకెళ్లే పరిస్థితి ఇప్పుడు ఉందన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పథకం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం అనమాట. 886 కొత్తగా మరిన్ని చేరే అవకాశం ఉంది. హాస్పిటల్ అయితే ఉన్నాయి. స్కీమ్ పరిధిలోకి వచ్చే చికిత్సలు చూసుకుంటే 1816 ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 8 లక్షలు అనమాట. వైద్య ఖర్చులు పరిమితి చూసుకుంటే ఒక వైద్య చికిత్సకు గరిష్ట పరిమితి 2 లక్షలు. దీన్ని 5 లక్షల వరకు పెంచే యోచనలో ట్రస్ట్ అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న వెల్నెస్ సెంటర్లు చూసుకుంటే రాష్ట్రంలో 12, కొత్తగా మరో 24 చేరుస్తున్నారు. వీటిలో వైద్య పరీక్షలు అయితే చేయించుకోవచ్చు. ఇక ఆసుపత్రిలో చికిత్స ఎలా పొందాలంటే ప్రతి ఉద్యోగి డిజిటల్ కార్డు ఇస్తారు. దీన్ని ఈహెచ్సిటి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని చూసి ఆసుపత్రిలో నగదు రహిత చికిత్స అయితే చేస్తారు. మంత్రులకు, ఉద్యోగ సంఘాలు కూడా సన్మానం అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించి ప్రారంభమైందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.